విశ్వాసయాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయం చివరిలో మనం చూసి ఉన్నామండి. ఇక్కడ చూస్తే 24వ వచనంలో 12 మందిలో ఒకడైన దిదుము అనబడిన తోమా, ఈయన జీవితాన్ని గురించి ఇప్పుడు మనం మరికొద్ది నిమిషాలు చూడబోతున్నాం. జాగ్రత్తగా వినండి. తోమా, ఇతనికి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? దిదుమా. ఏం పేరు? దిదుమా అన్న తోమా అన్న ఒకడే. ఎవరితను? తోమా అంటే ఎవరు? యేసుక్రీస్తు కొన్న శిష్యులు మొత్తం ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఇతను కూడా ఒకడు. ఇతను ప్రారంభంలో ఇతను ఇశ్రాయేలు వాడే. ఇతను ప్రారంభంలో ఏం చేసేవాడంటే వాళ్ళతో పాటుగా చేపలు పట్టేటువంటి వాడే. ఒక జాలరి ప్రొఫెషనల్ గా వృత్తిపరంగా చేపలు పట్టేవాడు. ఎప్పుడైతే దేవుడు ఈయన పిలిచాడో అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే దేవుని యొక్క పరిచర్య కొరకై, అంటే 12 మందిలో ఒకడుగా ఉండడానికి, శిష్యుడుగా ఉండడానికి దేవుని యొక్క పిలుపును అందుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మత్తయి 10:1 ఉన్నట్టుగా దేవుడు తనకి ఇష్టమైన వారిని పిలిచి అపోస్తులను అని పేరు పెట్టి వారికి కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఆ పేర్లలో ఈ తోమా పేరు కూడా ఉన్నది. అంటే దేవుని యొక్క శిష్యుల్లో ఒకటిగా ఇతను గుర్తింపు పొందిన వాడుగా మనకు కనపడుతున్నాడు. తర్వాత ఈయన గురించి ఎక్కువ మాటలు మత్తయి, మార్కు, లోకంలో ఇంకెక్కడా మనకు కనపడవు, కానీ యోహాను సువార్తలో బాగా కనపడతాయి. యోహాను మరియు ఈ దిదుమా అనబడిన తోమా, వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఎవరెవరు? యోహాను మరియు తోమా, వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. కాబట్టి యోహాను సువార్తలో కొన్ని విషయాలు తోమా గురించి ప్రస్తావించబడ్డాయి. తోమా ప్రస్తావించిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఈ తోమా యొక్క డెడికేషన్, యేసు ప్రభువును వెంబడించడంలో తోమాకు ఉన్నటువంటి ప్రతిష్ఠితమైన మనస్సు మనకు కనపడుతుంది. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు ప్రభు అన్నాడు వెళ్దాం పదండి అని అన్నప్పుడు ఈ తోమా ఏమన్నాడు? ఆయనతో కూడా సరిపోవుటకు మనము వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఏమన్నాడు? లాజరు చనిపోయాడు. యేసు ప్రభు అంత ముందు వచ్చిన ఏమన్నాడు? లాజరు చనిపోయాడు కదా, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు, సరే సంతోషమే, అయినా లాజరు దగ్గరికి వెళ్దాం పదండి, ఆయన చనిపోయాడు అన్నాడు. యేసు ప్రభు ఆ మాట అంటే తోమా పక్కన వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడంటే రండి మనం కూడా వెళ్దాం, మనం కూడా ఆయనతో కూడా చనిపోదాం పదండి అని వాళ్ళని పిలిచే వ్యక్తిగా కనపడుతున్నాడు. ఒకటి ఇక్కడ తాను కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఈ వచనంలో తోమా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్దాం పదండి అని అందరికి కూడా చెప్తా ఉన్నాడు. అంటే యేసుతో కూడా చనిపోవడానికి ఏమాత్రం వెనక తీయని వ్యక్తిగా తోమా మనకి కనపడుతున్నాడు. శిష్యుడు, నిజమైన శిష్యుడు, యేసు ప్రభు కోసం చనిపోవడానికైనా సిద్ధపడినటువంటి గొప్ప మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఈ తోమా. పిల్లరా, క్రైస్తవ జీవితంలో మనందరం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఇదే. చాలా మందికి ఈ దినాల్లో ఒక దరిద్రమైన అలవాటు వచ్చింది. అదేంటి అంటే నేను ప్రభువుని నమ్మాను కాబట్టి ప్రభు నాకు ఏమిస్తాడు, నేను దేవుని నమ్మా, దేవుడు నాకు ఏం చేస్తాడు? ఏమంటే దేవుని నమ్మా, నా అప్పులు ఇంకా తీరలేదండి, దేవుని నమ్మినా కానీ కోర్టులో కేసు అలాగే ఉండిపోయిందండి, నేను దేవుని నమ్మినా నా ఫలం అంతే పండుతుందండి, నేను దేవుని నమ్మినా గాని నాకున్న అనారోగ్యం ఏమాత్రం
తగ్గలేదండి, నేను దేవుణ్ణి నమ్మినా నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, దేవుని నమ్మినా నాకు ఇంకా పెళ్లి కాలేదు, దేవుని నమ్మినా నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇవేనా? ఈ అధునాతన బోధకులన్నీ కూడా ఇవే చెప్తా ఉంటారు. రండి దేవుని దగ్గర రండి. ఏం చేస్తాడు దేవుడు? అప్పులు తీరుస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, పిల్లలు పుట్టేలా చేస్తాడు, రోగాలు అన్ని పోతాయి. రైట్, నిజమే. నువ్వు దేవుని నమ్మటం వల్ల దేవునికి ఇవన్నీ చేస్తాడు. కానీ వాటినే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వాటి మీదే దృష్టి పెడుతున్నారు. కానీ నిజముగా దేవుని కోసం బ్రతకడం అనే అంశాన్ని నేర్పించట్లా. వీళ్ళు కూడా నేర్చుకోవాలా. కానీ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, మనం దేవుని కొరకు జీవించాలి. చనిపోవాలని దేవుడు ఏం కోరుకోవట్లా. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మనం ఆయన కొరకు జీవించాలి. అవసరమైతే ఆ క్రమంలో దేవుని కోసం ఒకవేళ మనం ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఏం చేయాలి? నువ్వు ప్రార్థనకి వెళ్తే నేను చంపేస్తాను అంటే ఏం చేయాలి? ఎందుకు లేనిపోయింది ప్రార్థన పోయి ప్రాణం బాగుంటుకోవడం అని దేవుణ్ణి కాదనటం కాదు నేర్చుకోవాల్సింది. ఆ స్థాయికి వెళ్ళాలి. దేవుని కోసం ప్రాణమైనా నాకు ఎక్కువేం కాదు, దేవుడే నాకు ముఖ్యం అనే స్థాయికి వ్యక్తి ఎదగాలి. ఎదిగామా? క్రైస్తవ జీవితంలో ఈరోజు దేవుని కోసం ఆ స్థాయిలో మనం ఉన్నామా? ఉండట్లా. ప్రభు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించాలి అనుకుంటే తన ప్రాణమును సైతం ద్వేషించాలి అని చెప్పాడు. నీ ప్రాణం నీకు ప్రియమైనదిగా కనపడదు దేవుని కోసం. పౌలు గారు అదే అంటాడు. యెరూషలేము వెళ్ళేటప్పుడు ప్రవక్త చెప్తాడు, యెరూషలేము వెళ్తే నీకు ప్రాణహాని ఉంది అని. నువ్వు అక్కడికి వెళ్తే నీ ప్రాణం పోయిద్దంటే వెళ్తావా? వెళ్దాం. కానీ ఆయన చెప్తాడు కదా పౌలు గారు, నేను ఏ మాత్రము నా ప్రాణమును ప్రియమైన దానినిగా ఎంచుకునటం లేదు. ఆయన తన ప్రాణాన్ని ప్రేమించడా, దేవుని కోసం నిలబడ్డాడు. అందుకే చక్రవర్తిని చెప్పాడు. చక్రవర్తికి ఎవరు సువార్త చెప్పలా, పౌలు గారు వెళ్ళి చక్రవర్తి కూడా సువార్త చెప్పాడు. కాబట్టి తోమా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుని కొరకు చనిపోవడానికైనా కూడా సిద్ధపాటు కలిగినటువంటి ఒక మంచి మనస్సు ఆయనలో ఉన్నది. మరి నీలో ఉందా? దేవుని కోసం ఏదైనా చేసే మంచి మనసు నీలో ఉంటే నీ కోసం కూడా దేవుడు ఏదైనా చేసే మనసును కలిగి ఉంటాడు. ఇది తోమాలో ఉన్న మంచి లక్షణం. రెండవది ఏమిటి అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక మంచి కొటేషన్ 6వ వచనంలో ఉంటది. ఏమని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ డైలాగ్ అసలు ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చిందంటే, తోమా వేసిన ప్రశ్న వల్ల ఈ ఆన్సర్ వచ్చింది. తోమా అడుగుతున్నాడు ప్రభుని, ప్రభు అన్నాడు, వెళ్ళే సమయం అయింది, నేను వెళ్తున్నాను మార్గంలో, మీరు కూడా మార్గంలో వస్తారు అంటే, అప్పుడు అన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు? మాకు తెలియదయ్యా, మార్గం ఏంటో మాకు తెలియదు. ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు దానికి సమాధానం ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఈ గొప్ప వాక్యం రావడానికి కారణం ఎవరు? తోమా అడిగిన ప్రశ్న వల్లే సమాధానం ఇది వచ్చింది. ఎన్ని జీవితాలలో ఈ వచనం ప్రభావితం చేస్తుందో తెలుసా? నేనే మార్గం, సత్యం, జీవం. చాలా మంది జీవితాలకి ఈ వచనము ఆధారమైన, దిక్కులేని వారికి, కుంగిపోయిన వారికి, బాధలో ఉన్న వారికి, మార్గం తెలియని వారికి, బ్రతుకి అనవసరం అనుకున్న వారికి ఈ వచనం ఎంతో గొప్ప కార్యము వారి జీవితాల్లో జరిగించింది. కాబట్టి ప్రియమైన వారులారా, తన ప్రశ్న ద్వారా ఒక గొప్ప లేఖన భాగాన్ని అపోస్తలుడైన తోమా ద్వారా దేవుడు మనకిచ్చాడు. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే ఈయన చేసిన ఇంకో పని ఉంది. దొరకు బాగానే ఉంది, కానీ ఈయన చేసిన ఒక చిన్న మిస్టేక్. ఇవి ఈయన జీవితంలో గొప్ప అయితే ఈయన జీవితంలో ఉన్న మైనస్ ఏంటి అనంటే, యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచి శిష్యులందరూ కనపడ్డాడు. కానీ తోమా ఆ సమయంలో వారితో కూడా కలిసి
లేడు అని బైబిల్ చెప్తుంది. సమయంలో లేడట, మరి ఎక్కడికి వెళ్ళాడు? అలా లేకపోయినప్పుడు 24లో లేడు, 25లో శిష్యులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మేము ప్రభువుని చూచితీమని అతనితో చెప్పగా, మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు మీరు ఇప్పుడు దాకా లేరుగా, నువ్వు లేవు, ఇప్పుడే వచ్చావు, ఇప్పటి వరకు మేము ప్రభువుని చూసాం, మేము ప్రభువుతో మాట్లాడాము అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు ఏం చేశాడంటే నాకు డౌట్ వచ్చింది, అవిశ్వాసం వచ్చింది. నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలో మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఇందులో ఏమొచ్చిందండి? గొప్ప విశ్వాసిలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. పరిస్థితిని బట్టి నమ్మలేదు అతను. కొన్ని సందర్భాల్లో గొప్ప భక్తి ఉన్నప్పటికీ కొంతమందికి అవిశ్వాసం వస్తూ ఉంటది. ఈ అవిశ్వాసం నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. నమ్మ. ఇంతమంది గొప్ప సాక్షులు ఉన్నారు బైబిల్లో, మన చుట్టూ కూడా ఎంతో మంది ఉన్నారు. ఇన్ని వింటూ కూడా అవిశ్వాసాన్ని కలిగి ఉండాలా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత నమ్ముతావో దేవుణ్ణి, నీ జీవితంలో దేవుడు అంత గొప్ప కార్యాలని చేస్తాడు. నమ్ముతాము మనం. సమస్య ఏంటంటే నమ్మలేము. రకరకాల కారణాలు ఉంటాయి దానికి. మీకు చాలాసార్లు చెప్పాను. బాగా ఎక్కువ ఇబ్బంది పడేది ఎవడో తెలుసా? తినటానికి లేనివాడు, బాగా ఎక్కువ అప్పులు ఉన్నాడు, వీళ్ళు ఎక్కువ బాధపడతా ఉంటారు. అదేమో బయట వాళ్ళతో బాధ, ఇదేమో శరీరానికి సంబంధించినటువంటి బాధ. నా అప్పులన్నీ ఈ నెలలో తీర్చేస్తాడు దేవుడు అన్న చేస్తాడు. నీకు ఎంత అప్పు ఉందో నాకు తెలియదు. నిజంగా హార్ట్ఫుల్గా ఈ నెలలో నా అప్పులు మొత్తం తీరిపోతాయి, నేను ఫ్రీ అయిపోతాను. నమ్మకం ఉందా? అప్పులు లేవు అనుకుంటాను. లేవు కదా? ఉన్నాయా? విశ్వాసమే లేదైతే నమ్మాలి కదా. ఈ నెలలో నేను తీరిపోతే నమ్ముతున్నారా? నమ్మకం నిజంగా అయితే దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఫోటోలో ఇంతే ఎత్తింది, మీకు చాలాసార్లు చెప్పాను నేను. తీరుస్తాడని నమ్ముతున్నారా అంటే ఎవరు నమ్మకుండా అందరూ మెదలకుండానే ఉన్నారు. ఎవరో నీలాగనే ఒక్కనే ఎత్తింది. అప్పుడు తీరుస్తాడా అంటే ఆయన అన్నాడు, ఈ కూటంలో తీరుస్తాడని నమ్ముతున్నావా అని అడిగాడు. ఈ నెలలో కూడా కాదు, ఈ కూటంలో అయిపోయినప్పుడు ఈ రాత్రికే, ఈ రోజే తీరుస్తాడు అన్నలే. మరి ఎత్తండి అంటే ఎత్తుతాం మనం? ఎత్తుతారా? ఇప్పుడు కూటం అయిపోయిలో దేవుడు తీరుస్తాడు, చేయత్తండి. ఎట్లా సాధ్యం ఇది? ఆమె విశ్వాసం ఉంచింది, ఆమె నమ్మిందట. ఆమె నమ్మింది, ఒక్కటే నమ్మింది. ఎవ్వరు ఎత్తలా, ఒక్కటే మొత్తానికి ఎత్తింది. నేను నమ్ముతున్నానయ్యా. ఆ పాస్టర్ గారు వెంటనే పిలిచి, ఎంత ఉందమ్మా అప్పు? అయ్యా 5 లక్షలు అప్పు ఉందయ్యా. వెంటనే చెక్ ఇచ్చేసాడంట. 5 లక్షలు ఇచ్చేసి పోనీ అప్పు తీర్చబడింది. ఆమె ఎత్తింది నమ్మకంగా. ఇతని దగ్గర చేయగలిగిన సామర్థ్యం ఉంది, దేవుని యొక్క ప్రేరణ ఉంది, మొత్తానికి గొప్ప కార్యం జరిగింది. అంతే నమ్మకం, విశ్వాసం. మాస్టర్ గారు తీరుస్తాడనో, లేకపోతే సంఘంలో ఎవరన్నా ధనవంతులు తీరుస్తాడనో నమ్మకం కాదు అక్కడ. ఆమె ఎవరు నమ్మింది? దేవుని నమ్మింది. దేవుని కార్యాలు జరిగించాడు. కాబట్టి విశ్వాసము ఇదే నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. యోహాను అందుకే అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. మీ అందరికన్నా నా దగ్గర ఎక్కువ అప్పు ఉంది, నేను తీర్చాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. కానీ నేను నమ్ముతా ఉన్నా. నాకు కూడా చాలా ఇబ్బందిగా, బాధగా అనిపిస్తా ఉంటుంది. ఆ సమయంలో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఈ అప్పు తీర్చబడాలంటే మామూలు జీతాలు సరిపోవు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను నమ్ముతున్నాను, వచ్చే నెల ఈ టైంకి నా అప్పులన్నీ కూడా తీర్చివేయబడతాయి.
ఎంత అయిపోయాలి ఇదంతా, అయిపోయాలి ఇదంతా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయన్ని నమ్మితే, మనుషుల వైపు కాదు. మనిషి అనుకుంటే ఆ మనిషి జారిపోవచ్చు. ఆ వ్యక్తి మీద నమ్మకం ఎంతవరకు చెప్పలేము. దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తే హీ విల్ మేక్ ద వే, ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ ఆయన మార్గాన్ని ఏర్పాటు చేయగలడు? అరణ్యంలో చేయగలడు. ఇంకా అరణ్యంలో చేయడం కొంచెం సులభమే. ఎడారిలో మార్గమా? ఓకే, అది కూడా కొంతవరకు కష్టమైనా కొంతవరకు చేయడానికి అవకాశం. ఓకే, సముద్రంలో మార్గము కలుగజేవాడు. అది ఎక్కడ? సముద్రంలో మార్గం ఎక్కడ నాకు తెలుసుద్దా? ఇదే తావ దీంట్లో ఇటు పోయింది అని ఎవరైనా చెప్పగలరా? కానీ ఆయన సముద్రంలో త్రోవను ఏర్పాటు చేయగలరు. అవిశ్వాసిని కాక విశ్వాసిగా ఉండాలి. తోమా జీవితంలో పాఠం అదే. 8 రోజుల తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. తోమా చూశాడు, కానీ ప్రభు దగ్గర పిలిచాడు, తోమా ఇటు రా, ఇదిగో చేతుల్లో పెట్టి చూడు, పక్కలో వేలు పెట్టి తిప్పి చూడు. పిల్లరా అప్పుడు చెప్పాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. అప్పుడు ఆయన ఏం చేశాడు? నిజమే, నేను చెక్ చేసుకుంటానని వెళ్ళి చెక్ చేశాడా? చూశాడా? వేలు పెట్టి చూశాడా? తోమా వెళ్ళి చూశాడా? చూడలేదా? చూశాడా? చూడలా. ప్రభువును మాత్రమే చూశాడు. ఇక ఆ మాట అనగానే జస్ట్ ప్రభు అన్నాడు, నీ వేలు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి నా పక్కలో ఉంచు. అవిశ్వాసులు కావద్దు, విశ్వాసుడు కళ్ళెదురు కనపడుతున్నాడు. ఇంకా డౌట్ వచ్చిద్దా? ఆయన డౌట్ అంతా కూడా మాయమైపోయింది. ఎప్పుడు? ఆయన చూడగానే. దేవుని వాక్యాన్ని చదవండి, నీ అవిశ్వాసం పోతుంది. ప్రార్థన చేసి చూడండి, నీకున్నటువంటి ప్రతి ఆలోచన, వాక్యానికి విరోధమైన ప్రతిదీ కూడా తీసివేయబడుతుంది. దేవుని ప్రత్యక్షతను పొందుకోండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. వెంటనే తోమా అన్నాడు, నా ప్రభువా నా దేవా. ఏమండి, ఒక లైన్ లాగా అలా కనపడతా ఉంది, కానీ ఆయన మాట్లాడిన ఆ మాటలో ఉన్న బాధ, ఎంత బాధ ఉంటుంది కదా ఆ మాట ఉన్నప్పుడు. ఎంత బాధతో ఉన్నాడో ఆ మాట, ఎంత పశ్చాత్తాపడ్డాడో తర్వాత తోమా ఆ మాటను బట్టి, ప్రభు చెప్పిన ఆ మాటను బట్టి. అయ్యో, అందరు నమ్మారు, నేను నమ్మలేకపోయానే, చూసిందాక నేను నమ్మలేకపోయానే. స్పెషల్ గా ప్రభు చెప్తున్నాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధైర్యం చెప్పాడే. నేను ఇలా అయిపోయానే అని ఎంత బాధపడి ఉంటాడు కదా తోమా. అవునా కదా? సహజంగా ఇది జరుగుతుంది. తోమా జీవితంలో పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపాడు. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం మేడగదిలో ప్రార్థన చేసిన వాళ్ళ లిస్టులో తోమా కూడా ఉన్నాడు. ప్రార్థన చేశాడు, పై నుండి వచ్చే శక్తి వరకు ప్రార్థన చేశాడు. తోమా జీవితం ప్రభావవంతంగా మారటానికి ఇవే ముఖ్యమైన కారణాలు. తన విశ్వాసాన్ని బట్టి పశ్చాత్తాపడి, తన అవిధేయతను ఒప్పుకొని, తన అవిశ్వాసతను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపులో ఆయన కూడా ఉన్నాడు. ఆత్మతో నింపబడ్డాడు. భాషలతో మాట్లాడుతున్నప్పుడు రాయబడిన కథనం ఏమిటి అనంటే, అందరు అనేకమైన భాషలో మాట్లాడారు కదా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో. అలా మాట్లాడినప్పుడు తోమా ఇండియన్ లాంగ్వేజ్, కేరళ లాంగ్వేజ్ మాట్లాడటం ప్రారంభించాడు. కేరళలో ఏ భాష మాట్లాడతారు? కేరళ వాళ్ళు ఏం మాట్లాడతారు? మలయాళం. ఈ భాష మాట్లాడటం మొదలు పెట్టాడట. అక్కడ అనేక మంది చదివి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక అతను వచ్చి, ఇదేంటండి మీరు ఆ భాషలో మాట్లాడంటే, అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడట, ఓ నేను మాట్లాడింది కేరళ లాంగ్వేజా, మలయాళమా, సో నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి అని అనుకుంటాను. అలా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. పొందుకొని పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. అలా పరిచర్య చేయడం మొదలుపెట్టి క్రీస్తు శకం 49వ సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు.
అంతకుముందు అక్కడే ఆ ప్రాంతంలో మెసపటోమియా ప్రాంతంలో ఎడెస్సా అనేటువంటి ప్రాంతంలో ఫస్ట్ పరిచర్య ఎడెస్సా అనే ప్రాంతంలో చేశాడు. ఇరాక్ లో పరిచర్య చేశాడు. బబులోనులో వెళ్ళి పరిచర్య చేశాడు. కొంతకాలం తర్వాత 49వ సంవత్సరంలో ఇండియా వచ్చి ఆ దీవుల్లో నుండి చిన్నగా కేరళ వచ్చారు. ఆ కేరళ వచ్చి అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన కేరళ వచ్చినప్పుడు మొదటి శతాబ్దంలో ఇండియా ఎలా ఉంది, ఎన్ని దురాచారాలు ఉన్నాయి, సామాజిక దురాచారాలు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. రోమ ప్రభుత్వం అక్కడ పరిపాలన చేస్తుంటే వారి మధ్యలో కాదు, నేను బయటకు వచ్చి చేయాలన్న భారం కలిగిన వాడై ఇండియాకు వచ్చి పరిచర్య చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో బాధలు పడి తెలియని దేశానికి వచ్చి ప్రియులారాయన పరిచర్య చేశాడు. ఆయన వచ్చినప్పుడు పంజాబ్ ఈరోజు కూడా మన ఇండియాలో పంజాబ్ ఉంది. గాంధార్ అనేటువంటి ప్రాంతం, అది ఇండియాకి పాకిస్తాన్ కి లింకుగా ఉంటుంది. అది ఆ ప్రాంతంలో గాంధార్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక రాజు కుమారుడు ఉన్నాడు, యువరాజు. ఆ యువరాజు చనిపోయాడట. ఆ సమయంలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు పంజాబ్ లో. అప్పుడు ప్రభు నామంలో వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యువరాజు చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి బ్రతికాడట. ఆ విధంగా ప్రభు చేత ఎన్నో గొప్ప కార్యములు ప్రభు వల్ల చేసి కేరళలోనికి వచ్చి అక్కడ కూడా గొప్ప కార్యాలు చేస్తే అప్పుడు కేరళని పాండ్యులు పరిపాలన చేస్తున్నారు. ఎవరు? పాండ్యులు రాజులు. వాళ్ళు పాండ్య రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పాండ్యుల్లో ఉన్న ఒక రాజు కూడా క్రైస్తవుడు అయిపోయాడు తోమా చేసినటువంటి పరిచర్యను బట్టి. అలా కొంతకాలం అక్కడ పరిచర్య చేసి 7 సంఘాలను ఆ ప్రాంతంలో స్థాపించాడు. కేరళలో 7 సంఘాలను స్థాపించి అక్కడ కొంతమందికి ఆ సంఘాలను అప్పగించి మరలా తిరిగి మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చి అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఈ మెడ్రాస్ ఇంత డెవలప్మెంట్ ఏమీ లేదు. 2000 సంవత్సరాల క్రితం ఏముంటది అక్కడ? అక్కడ కూడా వచ్చి ఓ కొండను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కొండ మీద చిన్నాములైనటువంటి ఒక కొండ, ఈ రోజు కూడా కొండ ఉంది. ఆ కొండను తన పరిచర్య కొరకు ఒక మంచి స్థలంగా గుర్తించి పగలంతా అక్కడ వాక్యం చెప్పేవాడు. రాత్రి అక్కడే ఒక చిన్న గుహ ఉండేది, ఆ గుహలోకి వెళ్ళిపోయేవాడు. అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. అప్పట్లోనే వేల మంది వచ్చి ఆ సెయింట్ తోమా చెప్పినటువంటి ఆ మాటలు విని అనేక మంది మారు మనసు పొందారు. చాలా మంది మారు మనసు పొందారు. ఎంతో ప్రభావవంతమైన పరిచర్య చేశాడండి ఆయన. అలా పరిచర్య చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మైలాపూర్ ప్రాంతం, అంటే అక్కడ ఉన్నటువంటి మైలాపూర్, ఇప్పుడు మనం మెడ్రాసు చెన్నై ఇలా అంటున్నాం, అప్పుడు అది మైలాపూర్. ఆ మైలాపూర్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్న పూజారిలో కోపం వచ్చింది. ఎందుకంటే అందరూ ఇటు వెళ్లాల్సిన వాళ్ళంతా ఇటు వచ్చేస్తున్నారు. గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు గొప్ప స్వస్థతలు చేస్తున్నాడు. మనుషుల్లో మారు మనసు వస్తుంది. ఎంత మంది మారు మనసు పొందారు. కేరళ చూడండి, ఈ రోజు కూడా భారతదేశంలో ఒక క్రైస్తవ రాష్ట్రం ఏదైనా అని ఫ్లూయెంట్ గా చెప్పగలిగింది ఏదన్నా ఉంది అంటే కేరళ. అందరూ చర్చికి వెళ్ళిపోతారు. అక్కడ కులాలు లేవు, మతం లేదు, ఏం లేదు. ఆదరేజులు అందరూ కూడా చక్కగా చర్చికి వెళ్తారు. చిన్న కులాలు, పెద్ద కులాలు ఇట్లాంటి ఏం లేవు. అందరూ కూడా ప్రార్థనకి వెళ్ళేటువంటి వారు. ఈ గొప్ప పరిచర్యకు మూలం ఏమిటి? ఆ రోజు సెయింట్ థామస్ అనే వ్యక్తి దేవుని కోసం అన్నిటినీ త్యాగం చేసి రావటం వల్ల జరిగింది. మెడ్రాస్ లో కూడా అక్కడ పరిచయం చేస్తుంటే అక్కడ ఉన్న పూజారులు మన మతానికి విరోధంగా ఇతడు ఏదో చేస్తున్నాడన్న ఉద్దేశంతో కనిపెట్టి స్థానికంగా మెడ్రాస్ లో ఉన్నటువంటి ఒక రాజు సలహాతో, ఆ రాజు యొక్క సహకారంతో ఈయన పగలంతా వాక్యం బోధించి రాత్రి ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంకా అక్కడే ఆ గుహలో ఉండేవాడు. ఆ గుహలోనికి వెళ్ళిన తర్వాత రాత్రి వేళ రహస్యంగా ఈ రాజు, ఆ స్నేహితులు, ఈ పూజారులు అందరూ కలిసి వెళ్ళి ఆ గుహలో ఉన్నటువంటి ప్రేయర్లో ఉన్నటువంటి ఆ తోమాని ఒక పొడవైన బల్యం తీసుకొని వెళ్ళి ఆ బల్యంతో పొడిచి చంపేసి వాళ్ళు పారిపోయారు అక్కడి నుండి.
ఆయన ఆ కొండ మీద గుహలో నుండి అతి కష్టం మీద రక్తం కారుతున్నా కూడా అలా పాక్కుంటా అక్కడ ఒక శిలువ ఉంది ఆ కొండ మీద. ఆ శిలువ దగ్గరకు వచ్చేసి ఆ శిలువ దగ్గర పొయ్యి దగ్గర ప్రార్థన చేస్తూ ఆ శిలువ పొయ్యి దగ్గర మెడ్రాస్ లో కొండ మీద ఆయన అలా చనిపోయారు. ఈ రోజు కూడా ఆయన స్మారకంగా అక్కడ అలాగనే ఉండిపోయింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సేవ కొరకు అనేక మంది ఆత్మను రక్షించడం కోసం అవిశ్వాసిగా ఉన్నటువంటి ఆ తోమ ఈరోజు ఏమయ్యాడు? ఎంత మందిని విశ్వాసులుగా మార్చాడు. రాజులు, అధికారులు, ఎన్ని రాష్ట్రాలకు దేవుని యొక్క వాక్యము అందించబడింది అంటే కారణం ఆయన ఏదో సౌకర్యంగా భక్తి చేసి ఇవన్నీ చేయడం. ఆయన చనిపోయిన తర్వాత అక్కడే ఆయన కట్టాడు, చిన్న సంఘం కట్టాడు. అప్పట్లో ఒక చర్చి కట్టాడు, చిన్నది ఒకటి ఇట్లాంటిది. ఆ చర్చిలోనే అక్కడ భక్తి కలిగినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజు, ఆ మెడ్రాస్ లో అప్పట్లో ఉన్నటువంటి ఒక రాజు తన కుమారుడితో కలిసి వచ్చి బంగారపు వస్త్రాన్ని చుట్టి ఆ థామస్ అక్కడే ఆ చర్చి దగ్గరే ఒక సమాధిని ఏర్పాటు చేశాడు. అక్కడ సమాధి ఏర్పాటు చేసిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రారంభంలో పరిచర్య చేశాడే, పరిచర్య చేసినటువంటి స్థలం అక్కడ బబులోన్ లో పరిచర్య చేశాడు కదా, ఎడెస్ అనే పట్టణంలో పరిచర్య చేశాడు కదా, వాళ్ళు ఈయన బోట్స్ అన్నమాట, ఈయన అస్థికల్ని ఏం చేశారంటే ఎక్కడ నుండి వాళ్ళు అక్కడ తీసుకెళ్లిపోయారు. అక్కడ నుండి మరలా తీసుకుని ఇటలీకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఇటలీలో ఆయన సమాధి, ఆయన బోన్స్ ఉన్న దగ్గర ఏం చేశారంటే ఒక సమాధిని అలాగే ఒక పెద్ద చర్చిని కూడా కట్టించారు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే మరలా ఈయన చేయి భాగాన్ని తీసుకెళ్లి గోవాలో పెట్టుకున్నారు. అక్కడ ఒక సమాధి పెట్టారు. ఎక్కడ ఒకటి ఎక్కడ పెట్టినా అటు మీద రాయబడి ఈ రోజు కూడా సెయింట్ థామస్ ఆ పేరు మీద ఒక మెమోరియల్ చర్చ్. అక్కడ అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నారు. ఆయన జీవితాన్ని తలంచినప్పుడల్లా పిల్లల ఎన్నో గొప్ప కార్యములు మనుషుల జీవితాల్లో జరుగుతా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఈ తోమా జీవితంలో ఎంత అక్షరాల నెరవేర్చబడిందో చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. సెయింట్ థామస్ చనిపోయాడు, కానీ ఆయన ఒక నక్షత్రముగా మార్చబడ్డాడు. నిరంతరం వెలుగుతున్న ఒక జ్యోతిలాగా మనకి రోజు కనపడుతున్నాడు. ఆయన పరిచర్య ఈ రోజు కూడా సజీవంగా ఉంది. ఆయన కట్టిన మందిరాలు, ఆ మందిరాల్లో ఆరాధనలో కొనసాగుతున్నాయి. ఆయన జీవితం అంత ఆశీర్వాదకరంగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వసించిన దేవుడు సజీవుడు. ఆయన విశ్వసించిన దేవుడు, ఆయన ఆ రీతిగా మార్చిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు. ఈరోజు మనం కూడా మన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చే సజీవుడైన యేసయ్యకు మనం అప్పగించుకున్నట్లయితే, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, రక్తం కార్చాడు ఆయన, ఎన్నో ఇబ్బందులు, హింసలు, శ్రమలు, శోధనలు భరించాడు ఆయన. ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెడుతున్నామా? ఏదో లైఫ్ ఒకసారి ఆలోచన చేయండి. ఏదో ఒక సైకిల్లో రీసైకిల్ అలా లెగుస్తున్నాం, తింటున్నాం, పనికి వెళ్తున్నాం, చేస్తున్నాం, అవి ఎన్నో అయిపోతా ఉంది. అలా కాదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నీవు గుర్తించాలి. నీవు ఆయన కొరకు సాధనముగా వాడబడాలి. నిష్ప్రయోజనమైన థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తిని ప్రపంచానికి దీవెనకరముగా చేశాడు దేవుడు. అవిశ్వాసిగా ఉన్న థామస్ అనేటువంటి ఒక శిష్యుడిని, తోమా అనేటువంటి వ్యక్తిని గొప్ప విశ్వాసిగా, గొప్ప సేవకునిగా, ప్రవక్తగా, గొప్ప కాపరిగా చేసిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అలా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనము, మన కుటుంబం ఆ తోమా దేవుని యొక్క రెక్కల నీడలోనికి మనం కూడా వెళ్తే మనం కూడా అలాగా దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం.
నిష్ప్రయోజనమైన వారి జీవితాలను ప్రయోజనకరముగా చేసిన దేవుడు నిన్ను నన్ను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.